కానీ నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటి తెలుసా, మీ అంబియన్స్ లో బుద్ధ విగ్రహము, హైదరాబాద్ సెక్రటరియట్, హైదరాబాద్ చార్మినార్, రైట్, వీటినన్నింటిని మెన్షన్ చేశారు. ఇక్కడ రైతే రాజు అని మెన్షన్ చేశారు. ఎందుకు చేశారు? యాక్చువల్లీ మేము ఫార్మర్ కుటుంబం, మా ఫ్యామిలీ అంతా రైతులు. సో మేము ఏంటంటే దాన్ని ప్రౌడ్ టు ఫీల్ రైతు కుటుంబం, రైతు కుటుంబం వచ్చి ఇక్కడ బిజినెస్ చేస్తున్నామని. సో వన్ థింగ్ ఏంటంటే మేము ఫస్ట్ ఇక్కడ బిజినెస్ పెడదాం అనుకున్నప్పుడు మా మమ్మీకి నేను కొంచెం భయపడుకుంటూ చెప్పిన, అమ్మ బిజినెస్ పెడదామా, లాస్ వస్తే ఇప్పటివరకు సంపాదించింది అంతా వెళ్ళిపోతుంది అంటే మా మమ్మీ ఒకటే అన్నది, ఇప్పుడు మనం పొలం వేస్తాం, వర్షాలు పడి రాళ్ళు పడితే లాస్ట్ టైంలో ఏమవుతుంది, లాస్ అవుతుంది, మళ్ళీ వేయకుండా ఆగుతున్నామా, ఆగుతలేము, అది కూడా అంతే, నువ్వు స్టార్ట్ చేయని చెప్పింది. దాని తర్వాత మనం హ్యూజ్ సక్సెస్తో ముందుకు వెళ్తున్నాం. ఇది పెట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇది పెట్టి 1 year అవుతుంది. 1 year. ఇంకో బ్రాంచ్ వచ్చేసి 2 years ముందు పెట్టాం. ఫస్ట్ అది స్టార్ట్ చేసాము, సెకండ్ నెక్స్ట్ ఇంకా పెద్దది. ఇంకా పెద్దది. నైస్. ఇది బాగా నచ్చింది అన్న, ఎందుకంటే చాలా మంది మన ఇండియా నుంచి యూకేకి వచ్చే వాళ్ళు మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ నుంచిలే వస్తారు. ఎందుకంటే కష్టపడి చదువుకోవాలి, దాని తర్వాత ఒక జాబ్ చేసుకోవాలి, లేకపోతే ఒక బిజినెస్ చేయాలి. వేరే దేశానికి రావడం అనేది అంత ఈజీ కాదు. ఇక్కడికి వచ్చి స్ట్రగుల్స్, చాలా రకరకాల స్ట్రగుల్స్ ఉంటాయి. అదంతా దాటుకొని ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలి, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే అంత ఈజీ థింగ్ కాదు. అది ఈ దేశంలో.